ఇప్పుడు ఒక ఒక ప్రాక్టికల్ విషయం చెప్పండి. చాలామంది అన్నీ కోల్పోయాం జీవితంలో అని చెప్పి మీ దగ్గరకొస్తారు. లేదంటే భయంకరమైన దుఃఖంతో వస్తారు. ఒకటి చెప్పారు మీ రిలేటివ్‌ది. అట్లా మీ దగ్గరకొచ్చి చాలా కష్టాల్లో ఉన్నాం మేడం, చాలా బాధల్లో ఉన్నాం అని చెప్పి మీ దగ్గరకొచ్చి, ఆ తర్వాత సూపర్ రిచ్ అయ్యి అట్లా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ క్లయింట్స్‌లో? సార్ నేను చెప్పాను కదా! కోటి రూపాయలు మీకు ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తాయి. ఒక 1 మంత్‌లో, 40 డేస్‌లో, 3 మంత్స్‌లో అని చెప్పను గానీ, సంపాదించే ధైర్యాన్ని మాత్రం ఇవ్వగలను. సూపర్. సో, అట్లా ఎవరైనా ఉన్నారా మీ క్లయింట్స్? ఉన్నారు. ఆ! దే ఆర్ నౌ సెట్ సో, రైట్. పేరొద్దు నాకు. ఎట్లా వచ్చారు? ఏం జరిగిందో చెప్పండి. ఒక కార్పొరేట్ ఎంప్లాయీ సార్. ఓకే. అంటే హి ఈస్ నోన్ టు మై ఫ్యామిలీ అన్నమాట. అచ్చా! ఓకే. సో, హి ఈస్ ఆల్సో మీరు చెప్పారు కదా! టెస్ట్ చేద్దాము. అచ్చా! అవునా? ఓకే. దట్ బ్యాచ్. ఓహ్! వెరీ గుడ్. ఫస్ట్ నాకు అంటే మాకు తెలిసిపోతది. అంతే సో, కదా! ఐ ఆస్క్డ్ హిమ్ సో, వుడ్ యూ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద థెరపీ ఆర్ అని. ఫస్ట్ నవ్వారు అండ్ వాళ్ళ మాటల్లో తెలుస్తుంది కదా! అవును. అవును. ఐ సెడ్ ఓకే, టేక్ ఎ పాజ్ ఫర్ 3 days, దెన్ యూ విల్ థింక్ టు టేక్, దెన్ యూ కెన్ కమ్. అగైన్ హీ కేమ్. వచ్చారు మళ్ళీ. వెరీ గుడ్. వచ్చి ఇప్పుడు కామ్గా మాట్లాడారు. హ్మ్. 3 days తర్వాత మెల్లగా మాట్లాడి, నో ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్. హ్మ్. ఐఎమ్ నాట్ అంటే నేను అయిపోతుంది అనే నమ్మకం ఇప్పటికి కూడా లేదు నాకు, కానీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను రైట్. వెరీ గుడ్. అని చెప్పాడు. దెన్ ఐఎమ్ రెడీ టు గివ్ యూ ద థెరపీ అని చెప్పాను నేను. సింపుల్గా ఒక చిన్న ఇంటెన్షన్ పెట్టాడు, పెద్ద కూడా కాదు. ఫస్ట్ వెన్ యు ఆర్ అంటే ఏదో ఒకటి సాధించాలి అని కొండని నేను కొల్లగొట్టాలి అనుకుంటే ఫస్ట్ రాయిని కొల్లగొట్టాలన్నమాట. ఓకే. సో అప్పుడే మీరు కొండ దాకా వెళ్ళగలరు. అంతే. సో దట్ ఐ హ్యావ్ గివెన్ దట్ డే. ఓహ్! దెన్ హీ కేమ్ అండ్ అది కూడా గ్యాప్స్ ఇస్తాం, ఒక అచ్చా! 10 days, 15 days. ఓకే. దెన్ హీ కేమ్ ఫర్ నెక్స్ట్ సెషన్. Hmm. నౌ హీస్ డూయింగ్ హిస్ వర్క్ అబ్సల్యూట్లీ అంటే ఫైన్. అప్పుడు జాబ్ మానేసాడా అప్పుడు? అప్పుడు జాబ్ మాని ఇంకా రిజైన్ చేసేసి Hmm. మొత్తం కొంచెం ప్రెషర్లో ఉండి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి. ఐ హ్యావ్ దట్ ఫీడ్బ్యాక్ టు వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. నిజంగా సూపర్. ఫీడ్బ్యాక్ మెసేజ్ యాహ్! చూడగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంతే కదా! దట్ ఈస్ మై యాక్చువల్ అంటే యెస్. happiness. యెస్. యెస్. వండర్‌ఫుల్. అంతే కదా! మన దగ్గరకొచ్చిన వాళ్ళు yes. బాగుపడ్డారంటే మనకెంత గర్వంగా ఉంటది. రైట్ మ్యామ్. సో, ఈ హీలింగ్ టెక్నిక్స్‌లో కూడా ఈ చాలామంది మోసగాళ్ళు, చీటింగ్ చేసేవాళ్ళు ఉంటారు. సో, ఎట్లా గుర్తుపట్టాలి? చీటర్స్‌ని ఎలా గుర్తుపట్టాలి? సార్ వెన్ యు ఆర్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక మాట నేనైనా మీరైనా చెప్తున్నారు అంటే ఒక నమ్మకం అనేది ఏర్పాటవుతుంది రైట్. ప్రతి ఒక్కరికి. ఎందుకు అవుతుంది? వాళ్ళపైనే ఒక 100 మంది ఉన్నారు, మీ రిలేటివ్స్ ఉన్నారు, మీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, మీకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తే మీకు అర్థం కాలేదే, ఎందుకు అవుతుంది? పర్టికులర్గా ఒక పర్సన్ చెప్తుంటేనే అవును. దేర్ దట్ ఫ్రీక్వెన్సీ ఇస్ మ్యాచింగ్, connecting. ఓకే. యు ఆర్ గెటింగ్ సంథింగ్ ఫ్రమ్ దట్. అచ్చా! దేర్ యూ కెన్ రియలైజ్. అంటే ఖర్చు ఎట్లుంటది మేడం? దీని ఫీజెస్ అట్లా ఎట్లా ఉంటాయి? అంటే ఒక 1,00,000 అనొచ్చు, 2,00,000 అని అట్లా లాగేస్తుంటారు కదా నో భయపెట్టి. క్వైట్ మినిమం సార్, ఆ. బేసిక్. అచ్చచ్చా. సో, సామాన్యులు కూడా ఎఫర్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ మినిమం ఫీజులోనే మీరు చేయగలరు. చేస్తున్నారు. అఫోర్డబుల్, వాళ్ళకి అఫోర్డబుల్ గానే ఇస్తున్నాను. సో, మీ ఇంటికి ఐ హ్యావ్ రానక్కర్లేదు. స్పెంట్ లాక్స్ టుగెదర్. ఓకే. దీనికోసం నేర్చుకోవడానికి లాక్స్ టుగెదర్ పెట్టి చాలా టైం అండ్ తర్వాత రీసెర్చ్. ఓకే. రీసెర్చ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అంతే ఐ కదా. ఎక్స్పీరియన్స్డ్ అన్నమాట. ఓకే. నేను కూడా చాలా అంటే ఫేస్ చేశాను. ఓకే. మార్కెటింగ్ విషయంలో కానివ్వండి, సో ఓ. వేరే ఫైనాన్సెస్లో కానివ్వండి, రిలేషన్షిప్లో కానివ్వండి. సో ఇవన్నీ అప్లై చేసి రిజల్ట్స్ వస్తేనే ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ. సూపర్. సో, మీరు సొంతానికి ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చా? చేసుకున్నారా? ఎస్ చేసుకున్నాను. ఇది అవ్వితేనే నేను వేరే వాళ్ళకి అచ్చచ్చా. ఓకే. రికమెండింగ్ దెమ్ సో, to take. ఏ సమస్యకి వాడారు మీరు? ఫర్ రిలేషన్షిప్ ఇష్యూస్. అచ్చచ్చా. సార్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, అసలు నేను గొడవ పడట్లేదంటే అబద్ధం. అది పెద్ద అబద్ధం అది. చిన్నదైనా పెద్దదైనా ఉంటాయి ఇష్యూస్. అసలు గొడవ లేకుండా ఎలా ఉంటారు అసలు? సంసారం. అవును. సో, మీరు హీలింగ్ చేసుకున్నారు. Yeah. మీ ఆయన కూడా బుష్ అని కొట్టారా? That is not bush kind of అదే. thing. Yeah. I healed my relation completely. అవునా? వండర్ఫుల్. వండర్ఫుల్. సో, ఈ టెక్నిక్ అందరికి తెలుసుంటే నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు మీ దగ్గరకు వస్తే ఏమైనా టెక్నిక్స్ నేర్పించి పంపిస్తారా? సార్ కంపల్సరీ సార్. బిఫోర్ గోయింగ్ టు మ్యారేజ్ మ్యారేజ్. ఎంతో లక్షలు ఖర్చు పెడతారు కదా. అవును. చిన్న అంటే మినిమం అమౌంట్ ఒక పే చేసి ట్రై చేయండి. లైఫ్ Okay. ఎలా ఉంటుందో చూడండి. వావ్.
సో ఇంకెవరు రావచ్చు, పిల్లలు చదువు సరిగ్గా చదువుకొని బార్న్ పిల్లలు బేబీ నుంచి సార్, ఆ, బార్న్ బేబీ నుంచి సో ముసలి వాళ్ళ వరకు కూడా దే కెన్ టేక్ ద థెరపీ. ఓకే. సో చూసారు కదా, అద్భుతమైన విషయం నేర్చుకున్నాం మనం ఇవాళ. సో క్వాంటమ్ థెరపీ ద్వారా మనలోని శక్తిని రిపేర్ చేయడం, శక్తిని షిఫ్ట్ చేయడం, శక్తిని ట్రాన్స్ఫార్మ్ చేయడం ద్వారా మనలోని మానసిక సమస్యలు, శారీరక సమస్యలను కూడా సాల్వ్ చేసుకోవచ్చు. నిజంగా చాలా బాగుంది. అండ్ ఇదేమి ఏదో నమ్మకాల మీద ఆధారపడింది కాదు, ఇట్స్ అ ప్యూర్ సైన్స్ ఫ్రీక్వెన్సీ ద్వారా తన అందరిని హీల్ చేస్తా అంటున్నారు. కాబట్టి ఇది వేరే వాటిలాగా మీరు భావించొద్దు. ఫీజు కూడా పెద్దగా ఎక్కువేం లేదు. యూ కెన్ ట్రై, ఒక్కసారి ట్రై చేయండి. ఆర్థిక సమస్యలున్నా, మానసిక సమస్యలున్నా, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా, వైఫ్తో గొడవ, హస్బెండ్తో కూడా ఏదున్నా సరే తనతో ఒకసారి చక్కగా జవేరియా అనగానే తను చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు. మన ఆడపిల్ల చక్కగా తెలుగులోనే ఉన్నారు కాబట్టి హ్యాపీగా మీరు ఫోన్ చేసుకోండి, కనెక్ట్ అవ్వండి మేడంతో. కింద నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి, మీలోని సమస్యలన్నీ హీల్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీరు జస్ట్ అక్కడ కామెంట్ రూపంలో తెలియజేసినా కూడా మేడం మీకు ఆన్సర్ ఇస్తారు. అక్కడే ప్లీజ్ ఆన్సర్ ఇవ్వండి మ్యామ్, సో దట్ వాళ్ళు మనకు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు అవసరమైతే మన స్టూడియోలోనే మేడంతో మీకు హీలింగ్ సెషన్ కూడా నేను ఏర్పాటు చేస్తాను. మీరు అమెరికాలో ఉన్న ఎక్కడున్నా సరే జూమ్ ద్వారానే హ్యాపీగా కనెక్ట్ అయిపోవచ్చు. ఇంకొకటి, వేరే ఊర్లలో హైదరాబాద్ దాకా రానక్కర్లేదు, మీరు కూడా జూమ్లో చేసుకోవచ్చు. లేదు పర్వాలేదు మేడంకు ఇవ్వ ఆ మాత్రం డబ్బులు నా దగ్గర ఉన్నాయి లేవో నువ్వు మరీ అలా చెప్పకు అంటే యూ కెన్ కమ్ టు హర్. హ్యాపీగా వచ్చి మీరు సెషన్స్ ఉంటాయి మేడం దీనికి? ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి? వన్ సిట్టింగ్ ప్రాక్టికల్ ఒక్కటి చాలు, అంతేనా? ఆఫ్లైన్. ఇన్ పర్సన్ ఒక్కటి చాలు, రిమైనింగ్ ఐ విల్ టేక్ జూమ్. సూపర్ ఆఫర్ ఇది, నిజంగా చాలా బాగుంది. మనం చాలా వాటి మీద నమ్మకాల మీద వాటి మీద ఎన్నో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాము. సో ఇది క్వాంటమ్ థెరపీ కాబట్టి ఇట్స్ అ సైన్స్. నమ్మండి, నమ్మి తన దగ్గరకు వస్తే ఖచ్చితంగా, ఇప్పుడు మనం అట్లా చేసాం కదా, ఇలా చేసి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్ చేసామో, మరి ఇలాంటి మేడం దగ్గర చాలా టెక్నిక్స్ ఉంటాయి. బహుశా అప్పట్లో వీళ్ళు కూడా అదే చేసేవాళ్ళేమో, ఇలా అని ఇలా అనేవాళ్ళు. సో మరి మేడం ఇది సైన్స్గా తీసుకున్నారు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయొచ్చు కూడా, అంతే కదా మ్యామ్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్ గా మన ప్రేక్షకులకు ఫైనల్ కాల్. సో ఎవరైనా సరే నేను స్టక్ అయ్యాను లైఫ్లో, అది ఏ ఏరియానా సరే, మనీ ఆర్ రిలేషన్, కెరియర్, సో ఏదైనా సరే బ్రేకప్ అయిందా, సో నన్ను సంప్రదించవచ్చు. అండ్ ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఈ థెరపీ తీసుకోవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ అవైలబుల్ ఉంది అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. ఎనీవన్ కెన్ టేక్. సూపర్. ఇంకొకటి, మేడం మామూలు ఏదో థెరపిస్ట్ కాదు, ఆమె నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా, బిజినెస్లో సక్సెస్ కావాలనుకున్నా బోల్డ్ అని వీడియోలు ఉంటాయి మేడం. యూట్యూబ్లో కొన్ని వందల వీడియోలు ఉంటాయి, బిజినెస్ ఐడియాస్ ఇస్తారు. అట్లాగే రేకి, క్రిస్టల్, ఇట్లా ఎన్నెన్ని థెరపీలు నేర్చుకున్నారు మేడం. సో కాబట్టి చూడ్డానికి చాలా యంగ్గా చిన్నపిల్లగా అనిపిస్తున్నారు, కానీ నాలెడ్జ్ మాత్రం చాలా ఉంది.